మహాభారతం మనకు నేర్పే గొప్ప మార్గదర్శకం. మహాభారతంలో పాండవులకు మరియు కౌరవులకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరగడానికి ముందు పాండవుల వైపు నుండి అర్జునుడు, అలాగే కౌరవుల వైపు నుండి దుర్యోధనుడు ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడిని సహాయాన్ని కోరుతారు. ఆ సమయంలో చిరునవ్వుతో శ్రీకృష్ణుడు ఏమంటాడో తెలుసా? ఒకవైపుగా నా గొప్ప నారాయణ సైన్యం ఉంది. ఇక్కడ మరి నారాయణ సైన్యం అంటే ఏంటో తెలుసా? శ్రీకృష్ణుడికి చెందిన యాదవ సైన్యం, అంటే వ్యక్తుల సమూహం. మరోవైపు ఆయుధం పట్టని నేను ఒక్కడినే ఉంటాను, మీకు ఏది కావాలో ఎంచుకోండి అన్నాడు అర్జునుడు మరియు దుర్యోధనులతో. దుర్యోధనుడు వెంటనే సైన్యాన్ని ఎంచుకున్నాడు. కానీ అర్జునుడు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు మీరే ఒక్కరే చాలు కృష్ణ అన్నాడు. ఇది విన్నటువంటి అందరూ కూడా అర్జునుడిని అమాయకుడు అని అనుకున్నారు. కానీ అర్జునుడికి తెలుసు ఏమని? 1000 మంది బలం కంటే కూడా సరియైన మార్గం చూపించే ఒక్కరి జ్ఞానమే గొప్పదని. ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఒకటే: మనతో ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, మన అడుగులు ఏ వైపు నడుస్తున్నాయనేది ముఖ్యం. ఆ అడుగులు ధర్మం వైపు నడవాలి, అదే అతి ముఖ్యమైంది. మన జీవితంలో సరైన మార్గదర్శకత్వం ఉంటే ఒంటరిగా కనిపించినప్పటికీ విజయం మనదే. లైక్ చేయండి.